మా వీడియోలోకి స్వాగతం. అమ్మపై నేను రాసిన పద్యాల్లో ఈరోజు మరో 2 పద్యాలని వినిపిస్తాను. ఈ పద్యాలు మీకు ఇష్టమైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక ఒక చిన్న కథ దీనికి అనుసంధానం చేస్తాను. ఇవాళ వినిపించే పద్యాలకు సంబంధం ఉండేలాగా ఒక అడవిలో ఒక చెట్టు, ఆ చెట్టు పైన ఒక గూడు, ఆ గూటిలో ఒక చిలుక, ఒక గోరింక, వాటికి 2 పిల్లలు. ఇక అమ్మ ప్రాముఖ్యత ఏంటంటే, అమ్మ ఇంట్లో నిద్ర లేచే వరకు అసలు ఇంట్లో అలికిడి ఉండదు. అమ్మ పాదముద్రలు, ఆమె మాటలే ఇంటికి చైతన్యం. అట్లాగే అమ్మ ఒక సూర్యతేజం, అమ్మ ఒక ఆకాశం. అప్పుడప్పుడు అమ్మ కొట్టి మళ్ళీ పిలిచి బుజ్జగిస్తుంది, ప్రేమ చేస్తుంది. ఎందుకంటే ప్రేమ బంధంతో పెనవేసుకుంది కదా అమ్మతో. అలాగే అమ్మ ఏమన్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది. అది చిలకమ్మ విషయంలో కూడా జరుగుతుంది. పిల్లలు ఎన్నోసార్లు దీన్ని అనుభవంలోకి తెచ్చుకున్నారు. ఇక నా పద్యాలు 2 ఆటవెల్లి పద్యాలు. అమ్మలేచు వరకు అలికిడుండదు ఇంట, ఆమె పాదముద్రలామె పలుకులింటి కూపిరోదు. అమ్మలేచు వరకు అలికిడుండదు ఇంట, ఆమె పాదముద్రలామె పలుకులు ఇంటి కూపిరూది నిచ్చు చైతన్యము. అమ్మ సూర్యతేజమమ్మ నభము, అమ్మ లేచు వరకు అలికిడుండదు ఇంట, ఆమె పాదముద్రలామె పలుకులింటి కూపిరూది నిచ్చు చైతన్యము. అమ్మ సూర్యతేజము, అమ్మ నభము. మరో పద్యం. అమ్మ తిట్టినప్పుడు అలుగుచునుందుము, పిలిచి బుజ్జగించి ప్రేమజేయు. అమ్మ తిట్టినప్పుడు అలుగుచునుందుము, పిలిచి బుజ్జగించి ప్రేమజేయు. పేగుబంధమటుల పెనవేసి కొనుగదా, అమ్మయేమని నన్ను కమ్మగుండు. అమ్మయేమని నన్ను కమ్మగుండు. థ్యాంక్ యూ.